హలో ఎవ్రీవన్, ఈ రోజు మేమైతే ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ మా చిట్టుతలను చూడండి, మాకంటే ముందే వెళ్ళిపోతుంది అనమాట. ఏదో పెద్ద తనకండి తెలిసినట్లు. ఇంతకీ నేను ఏ టెంపుల్కి వెళ్తున్నానో చెప్పలేదు కదండి. నేను వెళ్ళింది నూకాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కి అనమాట. ఎవ్రీ ఇయర్ ఉగాది ముందు రోజున అమావాస్య వస్తుంది కదండి. ఆ అమావాస్య రోజున మాత్రమే ఈ నూకాల తల్లి అమ్మవారిని చాలా ప్రత్యేకంగా పూజిస్తారనమాట. ఈ రోజు ఈ అమ్మవారిని పూజించడమే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తారు. మా అమ్మగారు వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఈ నూకాల తల్లి అమ్మవారికి కోడిని అనేది మొక్కుకొని కోస్తారనమాట. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఇలా ఏమీ ఉండదు. జస్ట్ గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేయడమే. మా అత్తయ్య వాళ్ళ సైడ్ పెద్దగా పండుగలు అయితే ఏమీ చేయరండి. ఏదైనా పండుగ వచ్చిందంటే ఇంట్లో దీపం పెట్టుకుని గుడికి వెళ్లి దర్శనం చేసుకుని రావడమే. ఇక్కడ మా చిట్టుతల్లిని చూసారా, దండం పెట్టుకో అమ్మ అంటే ఎంత చక్కగా పెట్టుకుంటుందో. అలాగే బొట్టు తీసి కూడా పెట్టుకుంది. లోపల అమ్మవారి దర్శనం చేసేసుకున్న తర్వాత బయట వేప చెట్టు దగ్గర పూజ చేస్తుంటే అక్కడికి వచ్చి మేము కూడా పూజ చేసుకున్నాము. మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకుంటాము. టెంపుల్ కి నేను, మా పాప, మా ఆడబడుచు వాళ్ళ కూతురు అయితే వెళ్ళాము. మా అత్తయ్యకు కుదరలేదు. సో మేము ముగ్గురు వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అమ్మవారి గుడిలో అయితే ఇలా కూర్చున్నాము. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.